మాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా డిసప్పాయింట్ చేసిన మాస్ మహారాజా రవితేజ స్పీడ్ తగ్గలేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ఈగల్. ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా నవదీప్, మధుబాల ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోంది. నవదీప్ వాయిస్ తో స్టార్ట్ అయిన ట్రైలర్లో రవితేజ గురించి చెప్పడం, ఆయన కోసం పోలీసులు, మిలిటరీ, నక్సలైట్లు అంతా సర్చ్ చేయడం, మార్గశిరం మధ్యరాత్రే ఓ మొండి మోతుబరి అంటూ డైలాగ్స్, సన్నివేశాలతో ఆద్యంతో ఆకట్టుకునేలా కట్ చేశారు. అదేవిధంగా విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను, విధ్వంసం నేను, ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు, ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు అంటూ రవితేజ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. వీటితో పాటు యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదని వాయిదా పడిందంటూ నెల రోజులుగా వస్తున్న వార్తలకు ట్రైలర్తో చెక్ పెట్టారు. ఫైనల్ గా ఈగల్ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.